హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మా హోటల్‌లో చేసే టీ ఎలా పెడతామనేది ఈ వీడియోలో అంతా వివరంగా చెప్తానండి. కొత్తగా హోటల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, ఇంకా కొత్తగా టీ షాప్ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. నేనైతే 3 ప్యాకెట్లకి పెడుతున్నానండి. 3 ప్యాకెట్లంటే లీటర్‌న్నర పాలనమాట. ఒక్కోటి అర లీటర్ ప్యాకెటు. దాంతో ఈ లోటాతో ఉంది ఉంది కదండీ! దీనితోటి నేను ఒకటేసుకొని ఇంకో సగం ఏసుకున్నాను. మీరు గనక ఇలాంటి గ్లాస్‌తో కనుక వేసుకుంటే గనక ఒక ప్యాకెట్‌కి ఒక గ్లాస్ వేసుకోండి. అంటే అర లీటర్ ప్యాకెట్‌కి పావు లీటర్ వరకు నీళ్లు పోసుకుంటాను నేనైతేని. మొత్తం 3 ప్యాకెట్ల పాలంటే లీటర్‌న్నర పాలకిని 3 పావుల నీళ్లయితే వేసుకున్నానండి. తర్వాత ముందుగా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ 3 పాల ప్యాకెట్లు కూడా కట్ చేసుకొని పాలు దీంట్లో వేసేసుకోండి. కొలతలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒక అర లీటర్ పాల ప్యాకెట్‌కి పావు లీటర్ నీళ్లు వేసుకోవాలండి. అదే కొలతయితే మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా సరిపోతుంది. తర్వాత నేను స్పూన్ తీసుకొని దీనితోటి ఒక పాల ప్యాకెట్‌కి 2 స్పూన్ల టీ పొడి వేసుకుంటానండి. మొత్తం 3 పాల ప్యాకెట్లు వేసాను కాబట్టి 6 స్పూన్ల వరకు టీ పొడి వేసుకుంటాను. మేము వాడే టీ పొడి వాక్ బక్రీ టీ పొడి వాడతామండి. దీంట్లోనే ఇలాచీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. 6 స్పూన్ల వరకు టీ పొడి వేసుకున్న తర్వాత ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు చక్కెర వేసుకుంటున్నానండి. అంటే ఒక ప్యాకెట్‌కి ఒక గ్లాస్ చక్కెర వేసుకుంటాను. మనం ఇంట్లో టీ తాగుతాం కదా! ఆ గ్లాస్ ఏదన్నా ఒక గ్లాసు కొలత పెట్టుకుంటే సరిపోతుందండి మనకి. తర్వాత అల్లం ముక్క తీసుకొని దీన్ని బాగా దంచుకొని దీంట్లో అయితే వేసేసుకున్నానండి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీన్ని మరగనివ్వాలి. మనకి అర్జెంట్ అయితే మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరగనిచ్చుకోవచ్చండి. లేదంటే మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరగనిచ్చుకోవాలి. ఇలాగ కొంచెం పొంగొచ్చిన తర్వాత మంట సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. ఎక్కువ మరగవలసిన అవసరం లేదు. ఈ టీ పొడి చాలా బావుంటుందండి. ఫ్లేవర్ బావుంటుంది. ఇంకా కలర్ కూడా వస్తుందండి. వాక్ బక్రీ టీ పొడి. మేమైతే అదే వాడతాం ఎప్పుడుని. ఇలాగా కొంచెం మరిగిన తర్వాత ఇదైతే ప్లాస్కోలో అయితే వేసుకుంటున్నానండి. మా ప్లాస్కోలోకి ఈ 3 పాల ప్యాకెట్లతో టీ పెడితే గనక సరిగ్గా సరిపోతుందండి. ఇది నిండిపోతది. ఇది 2.5 లీటర్ వరకు టీ అయితే పడతది. చూడండి టీ పొడి మొత్తం కూడా ఇలాగ వడకట్టేసుకొని టీ అయితే దీంట్లో వేసేసుకోవాలండి. కొంచెం మరిగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ మరిగనిచ్చినా గానీ టేస్ట్ మారిపోతది. అందుకని కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి కలరు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఒకవేళ మీకు కలర్ సరిపోలేదు, టీ పొడి సరిపోలేదనుకుంటే గనక కొంచెం టీ పొడి వేసుకొని కొంచెం మరగనిస్తే సరిపోతది. ఇంకా టీ పొడిలోనే ఇలాచీ ఉంటుంది కాబట్టి మేము ఇలాచీ ఇలాంటివి అయితే సెపరేట్‌గా ఏమేయమండి. అల్లం ఒకటే వేసుకుంటాము. ఇలా ప్లాస్కోతో వేసేసుకున్న తర్వాత షాప్‌లోకైతే తెచ్చేస్తానండి. టీ అయితే మేము ఇంట్లోనే పెడతాము. ఇంట్లో పెట్టుకొని తెచ్చేసి షాప్‌లో అయితే అమ్ముకుంటామండి. టీ మాకు ఎక్కువెళ్తదండి. పొద్దుట, సాయంత్రం కూడా పెడతాం కదా! అందుకని మేము పాలైతే 7, 8 లీటర్ల వరకు వేసుకుంటాము. ఇదే ప్లాస్కో తోటి పొద్దుట ఒక 3 ప్లాస్కోలు, సాయంత్రం ఒక 2 ప్లాస్కోలయినా సరే పెడతామండి టీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కో రోజు ఎక్కువెళ్తది, ఒక్కొక్క రోజు తక్కువెళ్తది. ఒక్కొక్క రోజు ఎక్కువెళ్ళినప్పుడు పాల ప్యాకెట్లు సరిపోకపోతే గనక షాప్‌లోనే తీసుకుంటామండి. ఎందుకంటే మాకు పాలేసే ఆయన దగ్గరని షాప్‌లో పెద్ద రేటు డిఫరెన్స్ ఏముండదు. ఒక రూపాయి తేడా ఉంటుంది అంతేనండి. మా దగ్గర టీ తాగినోళ్ళు చాలా మంది అంటారు, మీ దగ్గర టీ చాలా బావుందంటారండి. మా దగ్గర ఎక్కువ మంది పార్సెల్ కూడా తీసుకెళ్తారు. పార్సెల్ కూడా ఎక్కువ కట్టిస్తూ ఉంటామండి. పార్సెల్ ఎప్పుడొస్తారంటే మేము షాప్ బంద్ చేస్తాం కదా! పొద్దుట 11:30 ఆ టైంలో అయితే ఎక్కువ మందొస్తారు. అలాగే సాయంత్రం షాప్ తీస్తాం కదండీ! ఆ టైంలో కూడా ఎక్కువ మందొస్తారండి. ఆ టైంలో ఎక్కువ కార్పెంటర్ పని చేసేవాళ్ళు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు వాళ్ళైతే ఎక్కువ పార్సెలే తీసుకెళ్తారు. ఇంకా పొద్దుట ఉదయం షాప్ తీసిన వెంటనే కొంతమంది చాయ్‌కైతే వెయిట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ కోసమని టయానికైతే టీ పెట్టేస్తాము. పొద్దుటే షాప్ తీయగానే ముందైతే చాయలకే ఎక్కువ మందొస్తారు. టీతో పాటు మేము బిస్కెట్‌లు కూడా అమ్ముతామండి. కొంతమంది టీ బిస్కెట్ అయి తీసుకుంటూ ఉంటారు కదా! వాటితో పాటు సిగరెట్‌లు కూడా అమ్ముతాము. సిగరెట్‌లయితే పెద్దగా వెళ్ళవులేవండి. తక్కువనే వెళ్తాయి. కానీ టీ, బిస్కెట్‌లయితే ఎక్కువనే వెళ్తాయండి. బిస్కెట్‌లయినా మేము ఉస్మానియా బిస్కెట్‌లే పెడతాము. ఇంకా రూ. 5 ప్యాకెట్లు, రూ. 10 ప్యాకెట్లుంటాయి కదా! అవైతే అమ్మమండి. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్‌లయితే చాలా మంది తీసుకుంటారు. మేము వాడే ప్లాస్కోవు మేము బేగం బజార్‌లో తీసుకున్నామండి. ఇక్కడ హైదరాబాదు ఈ ఏరియాలో అయితే బేగం బజార్‌లో హోటల్‌కి సామాన్లన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. తక్కువ రేట్‌కే దొరుకుతాయండి అక్కడైతేని. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా సరే మీరు కొత్తగా హోటల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు తెలీదు కదా! ఎక్కడ దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడాని. ఎక్కడైనా కొత్తగా హోటల్ పెట్టాలనుకునే వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో ఎవరైనా హోటల్ వాళ్ళని గాని, ఎవరైనా ఎవరినైనా సరే అడిగితే చెప్తారండి మీకు తెలియకపోతే గనక. ప్రతి ఏరియాలో కూడా ఎక్కడో ఒక చోటైతే ఉంటాయి. మనకి ఇలా హోల్‌సేల్‌లో సామాన్లు దొరికేవి, హోటల్‌కి సంబంధించిన సామాన్లు దొరికేవన్నీ కూడా కొన్ని కొన్ని షాపులు కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఉంటాయండి. మీకు తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోండి.
మేము హోటల్ స్టార్ట్ చేసినప్పుడైతే చిన్న ఫ్లాస్కో ఉంటది కదండీ! గ్లాస్‌తో ఉంటది. అదైతే తీసుకున్నాము. మేము దగ్గరలో ఒక షాప్‌లో అయితే తీసుకున్నామండి. అదైతే రూ. 250 ఎంతో పడింది. లీటర్ చాయ్ అయితే పడతదండి. అలాంటిది తీసుకొని స్టార్టింగ్‌లో అయితే మేము వాడుకునేవాళ్ళము. కానీ దాన్ని కడుగుతూ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం కింద పడ్డ చిన్న దెబ్బ తగిలినా సరే అది గ్లాస్‌ది కాబట్టి పగిలిపోయేది అస్తమానుని. అలాంటివి 2, 3 వాడిన తర్వాత ఇంక మాకు వాటితో పనవుతలేదనేసి ఈ స్టీల్‌దయితే తీసుకున్నామండి. స్టీల్‌ది కాబట్టి ఇది అస్సల పగలదు. మనం ఎలా వాడుకున్నా సరే. ఒకసారి మూత విరిగిపోతే దాన్నయితే రిపేర్ చేపించుకున్నామండి. అంతే అండి. దానికి ఎలాంటి రిపేరు లేదు. టీ కూడా వేడిగానే ఉంటుందండి. కొన్ని స్టీల్‌వి మనం వాడతాం కదా! అవి ఒక్కొక్కటైతే వేడైతే ఎక్కువుండదండి. తొందరగా చల్లగయిపోతది. ఇప్పుడు మాదైతే మేము ప్లాస్కోలు వేసిన తర్వాత ఒక 2 గంటలయితే బాగా వేడిగుంటది. తర్వాతయితే కొంచెం చల్లబడతదండి. ఈ లోపలే మేము పెట్టిన చాయ్ అయితే అయిపోతది. మళ్ళీ ఇంకొకసారయితే మళ్ళీ పెట్టుకుంటామండి. అలా అలా పెడుతూ ఉంటాము. దానివల్ల అది కొంచెం చల్లగా అవుతుంది అనే టయానికైతే టీ అయితే అయిపోతది కాబట్టి మళ్ళీ పెట్టుకుంటాం కాబట్టి వేడిగానే ఉంటుందండి. మాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండట్లేదు. ఈరోజు వ్యాపారం కూడా బానే జరిగిందండి. ఇడ్లీ అయిపోతే ఇడ్లీ అయితే ఒక వాయ వేసేసుకొని కొన్నయితే తీసేసుకొని ఇడ్లీ బాక్స్‌లోకైతే వేసేసుకుంటున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత మా ఆయనయితే ఇడ్లీ రేకుల పైన క్లాతులుంటాయి కదా! అవైతే తీసేసి ఫస్టయితే నానబెట్టేసుకుంటామండి. ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటదని. నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే గనక ఇవి మిగతావన్నీ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లవన్నీ తోముకునేటప్పుడే ఇడ్లీ క్లాతులు కూడా మనము ఇడ్లీ బ్రష్ ఉంటది కదండీ! బట్టలు ఉతుక్కునే బ్రష్. ఆ బ్రష్ తోటయితే క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకుంటాము. హోటల్‌లో టీ అమ్మేటప్పుడు ఏ రేట్‌కి అమ్మాలనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. మేమైతే రూ. 10 అమ్ముతామండి. కప్పు మీడియం ఉంటుంది. చిన్నగా ఉండదు. మరీ పెద్దగాను ఉండదండి. మీడియం సైజ్ ఉంటుంది. తాగే వాళ్ళకైతే ఇది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకా కొంతమంది బాగా లైట్‌గా తక్కువగా తాగుతారు కదా! అలాంటి వాళ్ళ కోసమైతే చిన్న కప్పులు కూడా ఉంటాయండి. ఇంకా అది తీసుకున్నా సరే సేమ్ రేటే అమ్ముతాము. రూ. 10 అమ్ముతామండి. మీరు మీ ఏరియాలో ఉన్న రేట్‌లని బట్టి మీరు కూడా అమ్ముకోవాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేట్ పెట్టి మనం ఎక్కువ రేట్ పెట్టినా గానీ మన దగ్గర ఎవరు కొనరండి. అలాగని వాళ్ళు ఎక్కువ రేట్ ఉండి మన దగ్గర కొంచెం తక్కువ రేట్ ఉందంటే గనక వాళ్ళు గొడవ చేస్తారు కదా! మీరు తక్కువ రేట్‌కి అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారనేసి. అందుకని పక్కనే రేట్ ఉందో మనం కూడా అదే రేటుకి అమ్ముకోవాలండి. టీలో అయితే లాభం అయితే బానే ఉంటుందండి. అంటే మరీ ఎక్కువ ఉందని చెప్పను. అలాగని మరీ లాస్ అవుతదని అయితే చెప్పనండి. మేము పెట్టే కొలతలతోటైతే మాకు మీడియము మిగులుతది. మరీ ఎక్కువైతే మిగలదండి. ఇంకా కొన్ని చోట్లయితే టీ ఇంకా కొంచెం పలచగా ఉంటది. వాటర్ ఇంకా ఎక్కువేసుకుంటారండి. అర లీటర్ పాలకి అర లీటర్ నీళ్ళు వేసుకొని చేసుకుంటే గనక బాగా పలచగా ఉంటది. మనము రైల్వే స్టేషన్‌లో అలాంటి చోట్ల కొన్ని చోట్ల టీ తాగుతాం కదా! మరీ పలచగా ఉన్నాక సరే మనకి వ్యాపారం అయితే సరిగ్గా జరగదండి. ఒకసారి తాగినోళ్ళు మళ్ళీ రావాలంటే గనక మేము చేసిన కొలతలతో చేసుకుంటే సరిపోతదండి. అది టేస్ట్ అనేది బావుంటుంది. మరీ చిక్కగానుండదు. అసల పలచగాను ఉండదండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇప్పుడు చాలా చోట్లయితే బెల్లంతో టీ పెడుతున్నారండి. బెల్లము ఇంకా అల్లమేసి టీ పెడుతున్నారు. అది కూడా చాలా బావుంటుందని చాలా మంది ఇష్టంగా తాగుతున్నారు. ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే దాన్ని కూడా ట్రై చేయండి. మీకు ఏది కిక్ అయింది, ఏది బావుంటుంది, ఏది సేల్ అవుతుంది అనుకుంటే దాంట్లో అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. మేమైతే అల్లమేసి ఇంకా చక్కెరేసి అయితే పెడతానండి. బెల్లంతోటయితే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకుంటాం తప్ప హోటల్‌లోకైతే ఎప్పుడు బెల్లం టీ అయితే పెట్టలేదండి. బెల్లంతో చేసింది కూడా చాలా బావుంటుందండి. నేనెప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి చోట బెల్లంతో చేసిన అల్లం టీ అయితే తాగుతాను. చాలా బావుంటుందండి టేస్ట్ అయితేని. హెల్త్‌కి కూడా మంచిదది. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే ముందైతే ఒక అర లీటర్ ప్యాకెట్‌కైతే పెట్టుకోండి. అర లీటర్ పాలు, ఇంకా పావు లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. కొద్దిగా చక్కెర, ఇంకా ఒక 2 స్పూన్ల వరకు టీ పొడి వేసుకొని మీరైతే ఫస్ట్ అయితే ఒక ఫ్లాస్క్‌లో టీ పెట్టండి. దాంట్లో మీకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది అనేది మీకొక ఐడియా ఉంటది కదా! ఫ్లాస్క్‌లో కూడా మీరు స్టార్టింగ్‌లో పెద్దది కొనేసుకోకుండా చిన్న ఫ్లాస్కో కనుక కొనుక్కున్నారంటే గనక మీరు ఒకవేళ మీకు హోటల్ నడవలేదు అనుకున్నా సరే ఆ ఫ్లాస్కో మీకేం లాస్ అవ్వదండి. ఇంట్లో అయినా సరే కొత్తగా హోటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితోటి మనం స్టార్ట్ చేస్తే గనక ఒకవేళ లాగకపోయినా గానీ మనం ఎలాంటి లాస్ అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.